మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒకటి పూనకాలు తెప్పించే గుడ్ న్యూస్, ఇంకొకటి షాక్ ఇచ్చే బ్యాడ్ న్యూస్. చాలా రోజులుగా డ్రాగన్ మీద జరుగుతున్న ప్రచారాల్లో కొంత నిజం భయపెట్టేలా ఉంటే, ఇంకొంత నిజం ఫ్యాన్స్కే కాదు కామన్ ఆడియన్స్కి కూడా సంతోషాన్నిచ్చేదిగా మారింది. డ్రాగన్ కోసం ఎన్టీఆర్ వెయిట్ లాస్ అయ్యాడు. ఇప్పుడు కసరత్తులు చేస్తున్నాడు, మజిల్స్ పెంచేస్తున్నాడు. ఇక్కడ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే, RRR కంటే కూడా మరింత స్ట్రాంగ్గా కండలతో షాక్ ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్. కాకపోతే ఒక రెండు రూమర్స్ మాత్రం ఇప్పుడు నిజమైనట్టే కనిపిస్తున్నాయి. అవే బ్యాడ్ న్యూస్గా మారాయి. ఇంతకీ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో, అదెంత బ్యాడ్ న్యూస్ అయినా దానివల్ల కూడా రోమాలు నిక్కపొడిచే మంచే ఏదో జరుగుతుందో చూసేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మజిల్స్ పెంచడంలో మామూలు బిజీ కాదు. 6 ప్యాక్స్ 10 ప్యాక్స్ ఇలా యాప్స్ పెంచిన తను ఇక మీదట బైసెప్స్ ట్రైసెప్స్ పెంచుతూ భారీ మజిల్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రతి 3 వారాలకోసారి ఫోటోషూట్, ప్రతి నెలకోసారి డ్రాగన్ మూవీలో ఒక సీన్ని కనీసం ఒకసారి షూట్ చేస్తున్నారు. అది టోటల్ కాస్ట్ లేకుండా కేవలం ఒక ఎన్టీఆర్ని పెట్టి డమ్మీ షూట్స్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఇదే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ ప్రాసెస్లోనే ఒక చేదు లాంటి వార్త బయటపడింది. అందులో చాలా మంచి కూడా జరగబోతుందని తేలుతుంది. ఇక ముందు బ్యాడ్ న్యూస్ ఏంటో చూస్తే, చాలా రోజులుగా వస్తున్న రూమర్స్ కొన్ని నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి, ఇప్పటి వరకు జరిగిన 40% షూటింగ్ పక్కన పెట్టే అవకాశం. అలానే బయట వినిపించిన రూమర్స్ ప్రకారం కథ బాలేకనో, ఎన్టీఆర్ ఈ సినిమా కథ విషయంలో సంతృప్తి చెందకనో రీషూట్ ప్లాన్ చేయలేదు. రిపేర్ల కథకి సంబంధం లేదు, కథ కత్తిలా ఉందని, కథనం అంతకంటే బాగా కుదిరిందని ఎన్టీఆర్ తన టీంతో ఎన్నోసార్లు చెప్పటం, అలా ఇండస్ట్రీలో డ్రాగన్ ఒక కల్ట్ మూవీగా మారబోతుందనే నమ్మకం క్రియేట్ అవ్వటం జరిగాయి. మరెందుకు ఆల్రెడీ తీసిన 40% సినిమాను రీకాల్ చేయాలనుకుంటున్నారు? కారణం ఒకటే, ఎన్టీఆర్ లుక్. తను 10 ప్యాక్స్ కోసం 14 కిలోలు వెయిట్ తగ్గటం, తాత మనవళ్ల పాత్రల వేరియేషన్ కోసం తన లుక్ మీద ప్రయోగాలు చేయటమే వికటించిందట. 40% షూటింగ్ చేశాక కానీ ఎన్టీఆర్ లుక్ కథకి కానీ పాత్రకి కానీ సూట్ అయ్యేంత ఇదిగా లేదని ఎన్టీఆరే భావించటం. కథలో లోపాలు లేవు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా స్క్రిప్ట్ మీద ఎన్టీఆర్కి ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కాకపోతే హీరో వేసే 2 పాత్రలు నెక్స్ట్ లెవెల్లో ఉంటే, కేవలం 10 ప్యాక్స్ లుక్ కోసం తను బరువు తగ్గి కనిపించటమే ఎందుకు అంత ఇదిగా లేదనిపించి, ఇప్పటి వరకు జరిగిన షూటింగ్లో తన పార్ట్ వరకు తీసేసి దాన్ని రీషూట్ చేయాలని ఎన్టీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ ఇన్సిడెంట్ని ఓ ఛాలెంజ్గా తీసుకుని మజిల్స్ పెంచి ప్రతి 3 వారాలకు లుక్ టెస్ట్, నెలకోసారి సేమ్ సీన్ షూట్ చేసి రషెస్ చూసుకుంటున్నాడట. తను సంతృప్తి చెందే వరకు ఇలా మజిల్స్ పెంచి షూట్ చేసి ఒక లుక్ ఓకే అనుకున్నాక అప్పుడు పాత సీన్ల షూటింగ్తో పాటు కొత్త షెడ్యూల్ షూటింగ్ వేగంగా పెరిగే ఛాన్స్ ఉంది. అదే మే 2వ వారం నుంచి జరిగేలా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ తన ప్రెజెంట్ లుక్ మీద సంతృప్తిగా ఉండటం, అది డ్రాగన్లో తాత పాత్రకు సరిపోవడంతో అసలు షెడ్యూల్ మొదలయ్యేలా ఉంది.